పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ 2026లో ఇవాళ మరో కీలక మ్యాచ్ ఉండనుంది. పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. 6 విజయాలు, పాయింట్ల పట్టికలో పంజాబ్ టాప్లో నిలిచింది. 4వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఇక వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ఆర్ఆర్ ఆశలు పెట్టుకుంది. ఎస్ఆర్హెచ్పై సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్కు ఓటమైతే తప్పలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 30 సార్లు ఇరు జట్లు కూడా తలపడ్డాయి. 17 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించింది. రికార్డుల పరంగా రాజస్థాన్ హాట్ ఫేవరెట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పంజాబ్ కింగ్స్ ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే పంజాబ్ వైపే ప్రేక్షకులు మొగ్గు చూపేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒక మంచి మ్యాచ్ మనం ఈరోజు చూడబోతున్నాం అనేటువంటి మాట. అందరి కళ్ళు కూడా రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ మీదే పర్టికులర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. సెంచరీతో చెలరేగినప్పటికీ కూడా ఓటమైతే తప్పలేదు. బట్ ఏ విధంగా ఉండబోతోంది ఇవాళ మ్యాచ్? పంజాబ్ ఫామ్ చూస్తే భీకరంగా ఉంది కదా, అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటివరకు కూడా ఈ స్థాయిలో అంటే ఈ పవర్ హౌస్ బ్యాటింగ్ అంటే ఈ రెండు జట్లు కూడా ఒక రకంగా చెప్పాలంటే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ రెండు కూడా పవర్ హౌస్ లో కానీ ఉన్నాయి. కాకపోతే నాకు రెండు జట్లలో పంజాబ్ చాలా బలంగా కనపడుతుందని చెప్తాను నేను. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక చూస్తే అంటే పంజాబ్ ఎలా బరిలోకి దిగుతుంది, పంజాబ్ ప్లానింగ్స్ ఏంటనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మన ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్ లో చూస్తే కనుక మనం వాళ్ళు చాలా జాగ్రత్తగా అంటే ఆ టార్గెట్ ని ఛేదించే విషయంలో కానీ బౌలింగ్ లో ఫెయిల్ అయినా సరే బ్యాటింగ్ పరంగా వాళ్ళు అంటే ఒక విభాగం ఫెయిల్ అయినా మరో విభాగంలో వాళ్ళు చాలా బలంగా కనపడుతున్నారు. అంటే ఒక యుద్ధానికి వెళ్లే సమయంలో ఎలాగైతే ప్రిపేర్ అవుతారో ఆ రేంజ్ లో ప్రిపేర్ అయ్యి పంజాబ్ బరిలోకి దిగుతుంది. అది వాళ్ళకు పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అంటే ఒక ఓటమి కూడా లేకపోవడానికి ప్రధాన కారణం కూడా అదే. అలాగే ఇప్పుడు రాజస్థాన్ మ్యాచ్ కి సంబంధించి కనుక మనం చూస్తే అంటే ముఖ్యంగా పిచ్ కండిషన్ అనేది కొంత పంజాబ్ కి అనుకూలంగా ఉందని చెప్తాను నేను. ముఖ్యంగా ఇటు రాజస్థాన్ టాప్ ఆర్డర్ కి సంబంధించి యశస్వి జైస్వాల్ కానీ, వైభవ్ సూర్యవంశీ కానీ, ధ్రువ్ జురేల్ కానీ ఇలా కొంతమంది కీ ప్లేయర్స్ విషయంలో వాళ్ళు ఒక పక్కా ప్లానింగ్ ప్రకారమే ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఒక్క విషయం చెప్పొచ్చు, అంటే మాస్ కెప్టెన్ ఇద్దరు కూడా శ్రేయస్ అయ్యర్ కానీ అదే విధంగా రియాన్ పరాగ్ కానీ వీళ్ళిద్దరూ కూడా బరిలోకి దిగే విషయం అంటే వీళ్ళిద్దరి ఆలోచన విధానం కానీ కెప్టెన్సీ కానీ అంటే ఒకవేళ లో స్కోరింగ్ వస్తే ఎలా డిఫెండ్ చేయాలో తెలుసు, హై స్కోరింగ్ వస్తే ఎలా చేంజ్ చేయాలో వీళ్ళిద్దరికి పక్కా క్లారిటీ ఉంది. రెండు జట్ల ఓపెనర్లు ఎక్కువ మార్కులు ప్రేక్షకులు అయితే శ్రేయస్ అయ్యర్కే వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. కాకపోతే మొన్న కేకేఆర్ మీద అనుకుంటా వాళ్ళు లో స్కోరింగ్ డిఫెండ్ చేస్తున్నటువంటి విధానం చాలా బాగుంది. అది రాజస్థాన్ కి సంబంధించి ఎల్ఎస్జీ మీద సారీ. కాబట్టి ఇక్కడ ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అంటే మీరు అన్నట్టు శ్రేయస్ అయ్యర్ కి ఎక్కువగా ఉంది. కాకపోతే రియాన్ పరాగ్ లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది కొంత డెవలప్ అయ్యాయి. అంటే గతంలో కాస్త చిన్నపిల్లలు చేష్టలాగా ఉండేవి, కానీ వాటిని బయటపడ్డాడు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక పక్క ప్లానింగ్ తోనే వెళ్ళొచ్చు అనేది అయితే అర్థమవుతుంది. ఎక్స్పెక్టేషన్ స్కోర్స్ అంటే రెండు జట్లు కూడా బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, బౌలింగ్ పరంగా కూడా కొంచెం ఒకంత ఒకటి అరా మినహాయించి ఇరు జట్లు కూడా సమానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. రికార్డు మాత్రం అంటే ట్రాక్ రికార్డు రాజస్థాన్ రాయల్స్ వైపే ఉన్నప్పటికీ కూడా ఈ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ వేరు అని ఆ విధంగానే మనం చూడాలి. ఏంటి స్కోర్ ప్రిడిక్షన్ ఏంటి మీది? స్కోర్ ప్రిడిక్షన్ వచ్చేసి కనీసం నేనైతే 220 దాకా ఉండొచ్చు అనుకున్నా యావరేజ్. ఈ రెండు అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేసినా సరే. అయితే రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం కొంత పంజాబ్ బౌలర్లు కట్టడి చేసేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ పంజాబ్ బౌలర్లు ఫెయిల్ అయితే బ్యాటింగ్ లో వాళ్ళు చేజ్ చేయడానికి కూడా వాళ్ళకి పక్కా స్ట్రెంత్ ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది. కాబట్టి ఒకవేళ పంజాబ్ కనుక బ్యాటింగ్ చేస్తే మాత్రం రాజస్థాన్ బౌలింగ్ వాళ్ళు ఈజీగా ఎదుర్కొనేటువంటి ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి 220 పైగానే స్కోర్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి. ఐపీఎల్లో టాస్ అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి, గెలుపోటములను కూడా తారుమారు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ ఐపీఎల్లో. దానికి సంబంధించి ఏంటి వెంకట? రెండు బలమైన టీముల మధ్య ఒక టాస్ అనేది చాలా కీలకంగా ఉంటుంది కదా, దాన్ని ఎలా చూడాలి? టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఇద్దరు బౌలింగ్ తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ పిచ్ నైట్ కొంత మంచు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత ఫస్ట్ బౌలింగ్ ఎంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే ముఖ్యంగా కీలకమైనటువంటి సమయాల్లో
అంటే ఇటువంటి ఈ మంచు పడేటువంటి సమయంలో బౌలర్లకి గ్రిప్ దొరకకపోవడం అనేది కొంత బ్యాటింగ్ బలంగా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారుతూ ఉంటుంది. మరి దాన్ని వాళ్ళు ఏం చేస్తారనే చూడాలి. నాకు తెలిసి బౌలింగ్ ఎంచుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కెప్టెన్ స్ట్రాంగ్గా ఉంటే టీం స్ట్రాంగ్గా ఉంటుందనడానికి పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఒక ఉదాహరణగా కూడా చెప్తూ ఉన్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటే అంటే అయ్యర్ నడిపించేటువంటి తీరా లేకపోతే మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండా, కెప్టెన్ ఎక్కడ చాలా కూల్గా ఎస్ ఏది జరిగితే అది జరిగింది మీరు కూల్గా ఆడండి అనేటువంటి ఒక మూమెంట్, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే 25 కోట్లు పెట్టి కొన్న వాళ్ళ విషయంలో మీరు చాలా వరకు కూడా ఎవ్వరు కూడా అంటే 20 కోట్ల పైన అమ్ముడైన వాళ్ళందరి మీద ఏదో ఒక రూపంలో విమర్శలు వచ్చాయి. గాయాల పరంగా గానో లేదంటే ఆట తీరు పరంగా గానో కెప్టెన్సీ పరంగా గానీ ఏదో ఒక విమర్శ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అటువంటి విమర్శ అనేది లేదు. శ్రేయస్ అయ్యర్ విషయంలో పెట్టిన ప్రతి రూపాయికి అతను నాకు తెలిసైతే అతని వల్ల వాళ్ళకి చాలా లాభాలు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఏంటంటే ఒక పెట్టిన ప్రతిదానికి ఒక 50 రెట్లు పైన అతను గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ వాళ్ళకి లాభాలు ఇచ్చాడనేది నా ఫీలింగ్. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అతని ఆలోచన విధానం కానీ అతని దూకుడు కానీ అంటే ముఖ్యంగా అతను ఆడేటువంటి షాట్స్ కానీ మొన్న మీరు చూస్తే వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా అతను ఎక్కడ కూడా అంటే భారీ టార్గెట్ అయినా సరే ఓపెనర్లకు అతను ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కానీ ఆ తర్వాత అతను ఆడేటువంటి విధానం కానీ అంటే అతను ఎక్కడ కూడా బ్యాటింగ్ లో ఫెయిల్ అవ్వకుండా చాలా దూకుడుగా వెళ్ళడం అనేది పంజాబ్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎస్, విన్నింగ్ ప్రిడిక్షన్ మీరు ఏం చెప్తారు ఈ మ్యాచ్? ఈ రోజు అయితే నేను పంజాబ్ అని అనుకుంటున్నాను. పంజాబే గెలవచ్చు. పంజాబే అనుకుంటున్నాను. పంజాబ్ కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, ఫైనల్ గా రెండు టీమ్స్ బౌలింగ్ బలాబలాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, పర్టికులర్ గా పంజాబ్ విషయం కావచ్చు లేకపోతే ఈ ఆర్ఆర్ దాని ఎలా చూడాలి? నాకు పంజాబే బలంగా ఉంది బౌలింగ్ విభాగంలో చూస్తే. అంటే రాజస్థాన్ కూడా బలంగా ఉంది. రాజస్థాన్ బౌలింగ్ అంత మనం తీసివేయలేం కానీ జోఫ్రా ఆర్చర్ కానీ ల్యాండ్రీ బర్గర్ కానీ అదేవిధంగా బ్రిజేష్ శర్మ అతని బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. సందీప్ శర్మ మొన్న మ్యాచ్ లో సందీప్ శర్మ లేదు అనుకుంటా, అయినా సరే అతను చాలా పక్కాగా అతని బౌలింగ్ ప్లాన్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసుకుంటున్నాడు. అది వర్కౌట్ అవుతుంది. ఫీల్డింగ్ పరంగా కూడా అతనికి పర్వాలేదు. అలాగే ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే కనుక మొన్న ఢిల్లీ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఆ పిచ్ కంప్లీట్ గా బ్యాటింగ్ అనుకూలంగానే ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యారు. మరి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మాత్రం నాకు పంజాబ్ బౌలింగ్ బలంగా కనపడుతుందని చెప్తాను. ఎస్, ఆర్ఆర్తో మ్యాచ్ అనగానే వైభవ్ సూర్యవంశీయే మా మెయిన్ టార్గెట్ అనే రీతిలో వాళ్ళు ఆడుతున్నటువంటి తీరు ప్రత్యర్థులు. ఫైనల్గా దానికి సంబంధించి ఏం చెప్తారా? ఆ స్థాయిలో హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రెషర్కి దారితీస్తాయి అతి చిన్న వయసులో అనే మాట. అతను ఫస్ట్ సీజన్ లో బాగా ఆడాడు కాబట్టి ఈ సీజన్ లో నేను ఆడలేడేమో అని అనుకున్నాను. కానీ అతను ఈ సీజన్ లో కూడా ఆ ఫామ్ కంటిన్యూ చేయడం, అది మొన్న కూడా అతను సెంచరీ చేశాడు. అది చాలా వరకు కూడా అడ్వాంటేజ్. ఓకే, అయితే ఇక్కడ పంజాబ్ మ్యాచ్ కి వచ్చేసరికి అతని మీద అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. కానీ శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా అతనికి అంటే ప్రతి దానికి ఒక సమస్యకి పరిష్కారం ఉంటుంది అన్నట్లు ఖచ్చితంగా ఈ వైభవ్ సూర్యవంశీ అనేటువంటి సమస్యకి శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా పరిష్కారం వెతుక్కునే ఉంటాడు. ఎవరిని ప్రయోగించాలి అనే దానికి సంబంధించి అంటే స్వింగ్ బౌలర్ ఎవరు నాకు తెలిసి మార్కో ఎన్సెన్తో ఓపెనింగ్ చేయించేటువంటి ఛాన్స్ ఉంది ఈరోజు. అది జరిగితే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా ఇబ్బంది పడవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఐపీఎల్ 2026లో ఇవాళ మరో కీలక మ్యాచ్ ఉందని చెప్పాలి. పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య చండీగఢ్ వేదికగా నెక్ టు నెక్ ఉండేటువంటి మ్యాచ్ ఈరోజు మనం చూడబోతున్నాం. 6 విజయాలు, పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో పంజాబ్ ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఆశలన్నీ కూడా వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపైనే ఉన్నాయని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ మీద సెంచరీ చేసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్కు ఓటమైతే తప్పలేదు, డిఫెండ్ చేసుకోలేకపోయిందని చెప్పాలి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్లు 30 సార్లు తలపడ్డాయి. కానీ పట్టికలో చూస్తే మాత్రం రాజస్థాన్ రాయల్సే పై చేయిగా అయితే కనిపిస్తోంది ఈ ట్రాక్ రికార్డుని బట్టి చూస్తే. కానీ ఈ సీజన్లో మాత్రం పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్.